అప్పుడు చంద్రుడు లేచాడు. భానుడు మా తండ్రి శ్రీ సూర్యనారాయణమూర్తి భగవాన్ పరమాత్మ పత్ని ఉషాదేవి ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణమూర్తి పరబ్రహ్మణి నమో నమః. జై శ్రీ సూర్యనారాయణమూర్తి. మనకి దేవుడు లేడు, ఎక్కడున్నాడు చూపించు అంటారు కదా. మామూలుగా జనరల్గా నేను చెప్తున్నాను, మనకి ప్రత్యక్ష దైవం ఆయన పేరు సూర్యభగవానుడికి. కర్మసాక్షి అంటే మనం చేస్తున్న పనులన్నిటికీ కూడా, ఏం చేస్తున్నా కూడా ఆయన సాక్షి. విశ్వభర్త, దేవతా చక్రవర్తి, జగన్నేత్రమూర్తి ఆయన. ఆయన చూడండి గాంచనంటూ ఈ విశ్వంలో ఏది లేదు, అన్నీ ఆయనకు తెలుసు. ఆయనే ప్రత్యక్ష దైవం, ఆయనే బ్రహ్మ ఉదయం పూట, మధ్యాహ్నం మహాప్రచన మార్తాండు, శివుడు, సంధ్యాసమన శ్రీమన్నారాయణుడు, మహావిష్ణువై ముల్లోకాలను సకల చరాచర విశ్వంతో వ్యాపించి ఆయనే ఉన్నాడు. ఆయనే ప్రత్యక్ష దైవానికి ఉదాహరణ. మనం సృష్టించిన ఏలైతేనే సరే మనం ఒక లిప్తపాటు కూడా చూడలేదు. ఇలా చూస్తే కళ్ళు కనపడమండి. ఇంకా దీర్ఘంగా మన సినిమా ఫీల్డ్లో డైరెక్ట్లు కానీ బేబీలు కానీ చిన్నవి చూసినా కూడా మనకి కళ్ళు పనిచేయవే. మరి అలాంటిది అంత శక్తి మనం చూడగలుగుతున్నామా? చూడలేము. నిత్యము కూడా ఆ భగవంతుడు అదే శక్తితో ఇంకా ఉద్ధృతమవుతున్నాడే కానీ తగ్గట్లేదు. 1 సంవత్సరం 2 సంవత్సరం ఎన్ని కోట్ల కల్పాల సంవత్సరం నుంచి ఉన్నాడో, కోట్ల కల్పాల నుంచి ఉన్నాడో తండ్రి. ఆయన ఎవరు మరి? శక్తి ఆయనే. మనకి శక్తి ఎవరిస్తున్నారు? ఈ అనంత విశ్వంలో శక్తి, మహాశక్తి, ఆకాశం అవలుంటుంది అమ్మ. చింతామణి గృహమందు వసించు తల్లి, భువనేశ్వరి ఆదిపరాశక్తి, మణిద్వీప మహారాణి. ఆ అమ్మ శక్తితోనే, కనిశక్తితోనే అమ్మే ఇస్తుంది శక్తి. ఆయనే ప్రత్యక్ష దైవం. అందుకని అందరూ విధేయులై ఉండాల్సిందే. ఖచ్చితంగా ఆయనకి నమస్కారం పెట్టి తినాల్సిందే. ఆయనకి నమస్కారం పెడితే చాలా ఇష్టం. ఆయనకి అతి ప్రేమతో ఆయన నమస్కారం పెడితే కరిగిపోయే తండ్రి. అది ఆరోగ్యం భాస్కరాదిచ్యుత అని పేరు. అలా ఆరోగ్యాన్ని ఇవ్వని ఆయన అని అడిగితే ఆయన ఇచ్చేటువంటి వరం కలిగినటువంటి వ్యక్తి ఆయనే. ఇంకెవరికి లేదు ఆరోగ్యం ఇచ్చే శక్తి. వాళ్ళ పుత్రులే అశ్విని దేవతలు, వాళ్ళే డాక్టర్స్. అందుకనే నేను డాక్టర్ని ఎప్పుడు ఆహ్వానిస్తుంటాను, గౌరవిస్తుంటాను. వాళ్ళు సాక్షాత్ అశ్విని దేవతలు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేను తర్వాత చెప్తాను. ఓకే. ఆదిత్య శరణమ్మ. ఈ గర్భాసం అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు మనం బిడ్డ ఎలా ఉంటాము, ఇది ఆసనం అది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు సూర్యభగవాను గురించి చెప్పాను ఆల్రెడీ. ఇంకా
చెప్పాలంటే ఆ, సూర్య భగవానుడు అష్టకంలో ఉంది. స్త్రీ స్త్రీ తైల మధు మాంస స్త్రీ తైల మధు మాంస ఏ త్యజంతి రవేద్దిని. రవేద్దిని అంటే రవివారం, అంటే ఆదివారం. నవ్యాధి 9, నవ్యాధి దారిద్ర్యం, శోకదారిద్ర్యం. స్త్రీ తైల మధు మాంసాన్ని ఏ త్యజంతి రవేద్ది నవ్యాధి శోకదారిద్ర్యం సగచ్చతి. నవ్యాధి శోకదారిద్ర్యం పోయి శ్రీ సులోకం సగచ్చతి. ఈ 9 దరిద్రాలు పోయి, 9 దరిద్రాలు అంటే అష్టదరిద్రాలు మనకు తెలుసు, 9 కూడా యాడింగే ఉంది. ఇవన్నీ పోయి శాశ్వతంగా సూర్యలోక ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి సూర్యభగవానుడే సాక్షాత్తు సూర్యుని అష్టకంలో సూర్యభగవానుడు అష్టకంలో చెప్పాడు. ఆయన స్త్రీ ఆదివారం పూట స్త్రీ సంగమం పనికిరాదు. స్త్రీ తైలం నూనె రాసుకోవద్దు. మధు అంటే మద్యపానవి తాగొద్దు. మధు మాంసభక్షణ అసలు ఆదివారం ఎరగొట్టేస్తున్నారు. మాంసాలు ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ చూసి రక్తపాతమే. ఇవన్నీ కూడా చేసిన వాడికి శాశ్వతంగా నరక ప్రాప్తి, రివర్స్ అనమాట. ఇవన్నీ పాటించిన వాడికి సూర్యులోక ప్రాప్తి, ఇవన్నీ పాటించిన వాడికి నరక ప్రాప్తి. నరక ప్రాప్తికి అధిపతి ఎవరు? యమధర్మరాజు. ఆయన కొడుకే కదా, విశ్వం అంతా అయింది. అందువల్ల తెలుసుకోండి ఫ్రెండ్స్, అహింస పరమో ధర్మ అని శాస్త్రాలు చెప్తున్నాయి. నేను మాట్లాడింది కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. సాధారణంగా 90% గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, 90% కాదు 100% గుర్తుపెట్టుకోండి. కర్మల వలయంలో ఇరుక్కునేవాడికి మాత్రమే కామము, క్రోధము, మోహము, లోభము, మతమాశ్చర్యాదులు, ఈ మాంసభక్షణ ఇత్యాది దుర్గుణాలలో ఇరుక్కోవాలనిపిస్తూ ఉంటుంది. వాడికి దాని మీద వ్యామోహం ఉంటుంది. యోగా చేయాలన్నా, ధర్మంగా బ్రతకాలన్నా, మాంసభక్ష ఇత్యాదులు తిని మనం మానేయాలి, తప్పు చేస్తున్నాం అనేటువంటి ఆలోచన కలిగి వెనక్కి వచ్చేసి వాడు మారటం, ఇవన్నీ కూడా గత జన్మ సుకృత ఫలితమే. అదృష్టం ఉంటే కానీ రాదు, సిద్ధించదు ఇవన్నీ కూడా. అందుకని దయచేసి నేను చెప్పినవన్నీ చేసుకుని మానుకోండి. ఇలాంటి గుణాలున్నవాడు, రాక్షసాంశ కలిగిన వాడు, సద్బుద్ధులు ఉన్నవాడు, దైవాంశ దేవగణ ఉన్న శక్తి ఉన్నట్టు, దేవగణాల శక్తి ఉన్నవాడికి మాత్రం సద్బుద్ధులు ఉంటాయి. అందుకని రాక్షస గుణాలు కలిగినటువంటి స్త్రీని దేవగణం వాడు పెళ్లి చేసుకోకూడదు. ఎంత అందగత్తి అయినా సరే అది అందగత్తి రాక్షస గుణాలు కలిగి ఉందనుకోండి, గణంతో ఉందనుకో చేసుకోకూడదు. ఎంత అందగత్తి అయినా సరే, ఎంత ప్రేమ చేస్తే నమస్కారం వదిలేయాలి. ఖచ్చితంగా అది వైరమే. దేవతలు రాక్షసులు ఎప్పుడు కూడా బద్ధ శత్రువులు అనమాట, పనికిరాదు. ఇవన్నీ నేను ప్రాక్టికల్గా నా కుటుంబాల్లో చూశాను, కొన్ని కుటుంబాల్లో చూశాను. ఇవి ఎప్పటికైనా వైరాలే. అందుకని ఈ సందర్భంలో వివాహ సందర్భం వచ్చేటప్పటికి దేవగణం వాళ్ళే పెళ్లి చేసుకోవాలి, లేదా అధంపక్షతో మనుష్యగణం చేసుకోవచ్చు. పూజం పడతాడు. అదే కనుక మనుష్యగణం, రాక్షసగణం, దేవగణం చేసుకుంటే విరోధం తప్పదు. అందుకనే దేవతలే, రాక్షసులే, అసురులే. ఈ గణాలు గణన పొంతన అంటారు. అందుకనే ఇవి చూసుకుని పెళ్లి చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఐఎమ్ సారీ. ఓకే ఫ్రెండ్స్, అందుకని సూర్యభగవాన్ని ఆరాధించండి. ఆదివారం పూట అనేది మానుకుంటే మీకు కొంతైనా ఉపశమనం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.